నమస్తే వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య మరియు కలెక్టర్ ప్రావీణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాభావంతో గవర్నర్ ఆదేశాల మేరకు జిల్లాకు ఒక బ్లడ్ బ్యాంక్ ఉండాలని ఉద్దేశంతో వరంగల్ జిల్లాలో రెండవ బ్లడ్ బ్యాంకులు పరకాలలో చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసుకోవచ్చన్నారు. దీనివల్ల ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు మరియు తలసేమియా బాధితులకు, గ్రామీణ స్త్రీలకు ఎక్కువగా ఉంటుందన్నారు. స్వచ్ఛంద సంస్థల రక్తం నిలువలు ఉండేలా యువతకు అవగాహన కల్పించారన్నారు. రాష్ట్రంలో గుడుంబ మరియు మత్తు పదార్థాల బారిన పడకుండా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు. చైర్మన్ గా డాక్టర్ విజయ్ చంద్ర రెడ్డి గారికి, పాలక వర్గానికి, అదేవిధంగా ప్రెసిడెంట్గా కలెక్టర్ గారు ప్రావీణ్య గారికి నేను ఈ పరకాల పట్టణ ప్రజలు ఒక సేవా భావంతో గవర్నర్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు పోతున్న సందర్భంలో మరీ ముఖ్యంగా ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా జిల్లాకు ఒకటి ఉండాలి అంటే ఈ జిల్లాలో రెండోది మన పరకాల రావడం అనేది, దాన్ని కృషి చేసిన పాలకవర్గం సభ్యులందరికీ కూడా నేను ఈ పట్టణ ప్రజల తరఫు నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది మనందరికీ తెలుసు, రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఏదో ఆర్థికపరమైన వ్యవహారాలకు సంబంధించిన సొసైటీ కాదు. ఇది ప్రజలలో ఆరోగ్యపరమైన విషయాల మీద ఒక అవగాహన కల్పించడంతో పాటుగా అది మరీ ముఖ్యంగా ఆపత్కాలంలో ప్రాథమికంగా అవసరం ఉన్న రక్త నిధిని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా చాలా చెంది రక్తం. అలాంటి రక్తం అందుబాటులో లేక వరంగల్ నుండో, హనుమకొండ నుండో ఎక్కడ నుండో తీసుకురావాలంటే అక్కడ కూడా అందుబాటు లేక 4 దిక్కులు తిరుక్కుంటుండే పరిస్థితి ఉంటుంటాయి. కానీ ఈరోజు ఇక్కడ ప్రకాలో అందుబాటులో రావటం వల్ల ఇటు భూపాల్ రోడ్డు కానీ, భూపాలపల్లి రోడ్డు కానీ, ఇటు గూడపాడు రోడ్డు కానీ, ఇటు హుజరాబాద్ రోడ్డు కానీ, ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అందరికీ కూడా ఎమర్జెన్సీగా ఇక్కడ ఉన్న డాక్టర్స్తో పాటు నాకు చాలా ఎక్కువ తెలిసి, ఎందుకంటే నేను వర్క్ చేసిందే బ్లడ్ స్టోరేజ్ ఏరియాలో, స్టోరేజ్ సెంటర్లో. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత పోస్ట్ డెలివరీ ఆన్ టేబుల్ ఉన్నప్పుడు రక్తం ఎంత అవసరం అనేది మేము అప్పటికప్పుడు లెటర్ సైన్ చేసిస్తే రెడ్ క్రాస్ వాళ్ళు, కానీ డిస్టెన్స్ ఎక్కువ అయ్యేది. ఎందుకంటే మేము వర్ధనపేటలో ఉన్నప్పుడు వరంగల్ వరకు వెళ్ళి రావాలి అంటే డిస్టెన్స్ ఎక్కువ అయింది. ఇప్పుడు మన గవర్నర్ గారు ఏదైతే మీకు ఒక మాట చెప్పినారో, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక రెడ్ క్రాస్ యూనిట్ పెట్టాలనేది చాలా వెల్కమ్ చేయొచ్చు. నా వరంగల్ కాన్స్టిట్యున్సీలో 4 జిల్లాలు వస్తాయి. ఇప్పుడైతే 2కి వచ్చినట్టే, ఒకటి వరంగల్కి, హనుమకొండకి, ఇప్పుడు ఇంకొకటి భూపాలపల్లి, జనగామ కూడా మీరు కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను. సో రక్తం, ఇంకోటి థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియాస్, ఈ 2 కూడా, ఈ హిమోలైటిక్ ఎనీమియాస్లో కూడా ఎప్పటికప్పుడు బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి, అది కూడా ఎక్కువ చిన్నపిల్లలకే ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పాపం ఒక్కొక్కసారి రక్తం దొరక్క హైదరాబాద్ వరకు వెళ్తుంటారు. అట్లాంటి వారందరికీ కూడా మీరు సేవ చేస్తున్నందుకు రెడ్ క్రాస్ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇంకా స్ప్రెడ్ అవుట్ అవ్వాలి, అందరికీ రీచ్ అయ్యే విధంగా మీ సేవలు ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా నేను కానీ, ఎమ్మెల్యే, కొత్త బ్లడ్ బ్యాంక్ భూమి పూజకి విచ్చేసిన ఆనరబుల్ ఎంపీ డాక్టర్ కడియం గవర్నర్ గారి నుంచి ఒక లెటర్ వచ్చింది. స్టేట్ మొత్తంలో గవర్నర్ గారు రెడ్ క్రాస్కి హెడ్గా ఉంటారు. ప్రతి జిల్లాలో కూడా ఒక బ్లడ్ బ్యాంకు రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు అవ్వాలి అని ఒక లెటర్ వచ్చింది. కానీ మన జిల్లాలో రెడ్ క్రాస్ ముందుపడి ఇది 2వ బ్లడ్ బ్యాంక్ అనేది మనం హనుమకొండ కాకుండా పర్కాల్లో కూడా మనము 2వ బ్లడ్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాము. మనకి ఈ మధ్య చాలా కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ అవ్వచ్చు, ట్రామా కేసెస్లో రిక్వైర్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంతైతే మీట్ అవుతున్నాయో, రెడ్ క్రాస్ లాంటి సివిల్ సర్వీసెస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి వాలంటీర్స్ మొబిలైజేషన్ ద్వారా ఇంకా చాలామంది ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి యూనిట్స్ మనకి ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఈ రూరల్ ఏరియాలో ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడే కాదు, చుట్టుపక్కల భూపాలపల్లి వరకు కూడా మనకి మంచిగా మనము సర్వీసెస్ అందజేయచ్చు అనేది మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ